ఈ ముద్ర. ఇప్పుడు ఆలోచించండి, ఇది మన జీవితం అని. ఇప్పుడు ఇందులో సుఖం ఇంకా దుఃఖం. ఈ ముద్రకి జీవితంలాగే రెండు వైపులున్నాయి. కానీ మనం ఎప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించినా కూడా ఎల్లప్పుడూ సుఖాన్నే కోరుకుంటాం. ఇక ఈ సుఖం వస్తుంది కూడా. ఇక ఈ సుఖం రాగానే వ్యక్తి అన్నిటికంటే ముందుగా మర్చిపోతాడు దుఃఖంలో తనతో ఉన్నవారిని. అయినా సరే తనకు సహాయం చేయలేడు, కాని తను ఉపకారం చేస్తాడు. కానీ ఈ ఉపకారానికి బదులుగా ప్రజల నుంచి తను విశ్వాసాన్ని కావాలనుకుంటాడు. ఇక ఈ విశ్వాసం, ఈ విషయానికి కారణం తనని తాను వేరే వారికన్నా అధిక శ్రేష్ఠుడని, తనకి తాను వేరే వారికన్నా భిన్నంగా ఉన్నాను అనుకోవడంలో ఉండిపోతారు. ఇక వేరుగా ఉండటం అనే కారణం వల్ల తనలో అహంకారం అనేది పుడుతుంది. ఇక ఇది వారి పతనానికి కారణమవుతుంది. ఇక ఇప్పుడు మీరు దీనికోసం ఏం చేయగలరు? మీరు ఏం కోరుకుంటారు ఈశ్వరుణ్ణి? ఈ ప్రశ్న వస్తుందప్పుడు. అయితే సుఖాన్ని కోరుకోండి, కానీ దానివల్ల కేవలం అహంకారం అనేది రాకుండా చూసుకోండి. ఇక దుఃఖం, అది తిరిగి దాని స్థానంలోకి వెళ్ళిపోతుంది. రాధాకృష్ణ.